హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం రవ్వతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే స్నాక్స్ని చూపించబోతున్నాను. ఈ చిప్స్ అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు వీటిని నెల రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ. కొంచెం లావుగా ఉన్న రవ్వ అయినా పర్వాలేదు, లేదంటే సన్నటి రవ్వ అయినా సరే పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మనకి అంత ఫైన్గా అయితే ఏమి రాదు కానివ్వండి. చూడండి, ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. అండ్ తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇలా కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవడం వల్ల మనం చేసుకునే చిప్స్ అనేవి చక్కగా కరకరలాడుతూ పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కలుపుకుని చూడండి. ఒకవేళ మనకి అలా ముద్దలాగా రావట్లేదు అని అంటే మరొక టేబుల్ స్పూన్ వేసుకుని చక్కగా కలుపుకోండి. చూడండి, పిండి అంతా కూడా ఆ నెయ్యి చక్కగా కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని పోసుకోవాలి. చల్లటి నీళ్ళని కాదు, కొంచెం గోరువేడిగా ఉండే నీళ్ళని పోసుకుని చక్కగా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఎక్కువగా నీళ్ళను స్టార్టింగ్లోనే పోసేయద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంతకన్నా సాఫ్ట్గా కలుపుకోవద్దు. ఈ సాఫ్ట్లో ఉంటే మనకి కొంతసేపు పిండి నానిన తర్వాత రవ్వ వాటర్ని పీల్చుకుని ఇంకా గట్టి పడుతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత తీసి మళ్ళీ పిండి ముద్దను చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. తర్వాత కిచెన్ టాప్ మీద పెట్టి ఇలా చక్కగా రోల్ చేసేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీరు పెద్దదైనా సరే పర్వాలేదు అని అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం మీడియం సైజు పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటన్నిటిని కూడా గిన్నెలో పెట్టేసి మూత పెట్టేయండి. పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకుని ఫస్ట్ రౌండ్గా చేసుకుని ఇక్కడ ఎటువంటి పొడిపిండి వేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా అలా చపాతీ కర్రతో ఒత్తేసుకోవచ్చు. అండ్ వీటిని ఒత్తుకునేటప్పుడు చుట్టూ క్రాక్స్ వస్తున్నాయని కానీ లేదంటే షేప్ అవుట్ అవుతుందని కానీ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగైనా సరే ఒత్తుకోవచ్చు. సో వాటన్నిటిని మనం తర్వాత కట్ చేసేసుకుంటాము. ఈ విధంగా ఇంత మందంతో ఒత్తుకోవాలి. చూడండి, మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత చాకును కానీ లేదంటే పిజ్జా కట్టర్ని కానీ తీసుకుని చక్కగా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆ చుట్టూ ఉన్న ఆ ఎడ్జెస్ అన్నిటినీ కూడా నీట్గా షేప్లోకి తెచ్చుకోండి. తర్వాత ఈ విధంగా చాకుతో అయినా పిజ్జా కట్టర్తో అయినా ఇలా లైన్స్ గీసేసుకుని డైమండ్ షేప్లోకి అయితే క్రాస్గా కట్ చేసుకోండి. లేదంటే మీరు స్క్వేర్లో కావాలి అనుకుంటే అటు అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పిండిని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ పిండి ముద్దలాగా చుట్టి నెక్స్ట్ బ్యాచ్లోకి కలిపేసుకుని ఒత్తుకోవచ్చు. ఇలా కొన్ని చిప్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోండి. ముందే వేసుకున్నారంటే త్వరగా పొంగవన్నమాట. అప్పుడు మనకి లోపల గుల్లగుల్లగా రాదు. అందుకని కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసేసి ఒక్కొక్కటిగా వేసుకుని చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలా కొన్ని నూనెలోకి సరిపడని వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చూడండి ఈ విధంగా చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చిప్స్ని ఒక జాలిగరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చిప్స్ని ప్రిపేర్ చేసుకుని వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి నూనె కాగనివ్వండి. కాగిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. సో ఇలా అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి చాట్ మసాలా లాంటివి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈరోజు అయితే నేను కొంచెం డిఫరెంట్గా చేసి చూపిద్దాం అనుకున్నాను. అందుకోసం మనకి మ్యాగీ మసాలా వస్తుంది కదా, అది ఒక ప్యాకెట్ వేసేసుకోండి. అండ్ అలాగే మీ రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవద్దు, ఎందుకంటే మసాలాలోనే మనకి సాల్ట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాగీ మసాలా లేకపోతే చాట్ మసాలా కొద్దిగా వేసుకుని కాస్త ఉప్పు కారం వేసుకున్నారంటే సరిపోతుంది.
ఇలా చక్కగా అటు ఇటు వేడి మీద ఉన్నప్పుడే పట్టించేసుకోండి, చక్కగా అంతా పడుతుంది. అంటే ఇలా చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టక్కుని ఇచ్చేసేయచ్చు, లేదంటే బాక్సుల్లో కూడా స్నాక్స్ లాగా పెట్టవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, అన్నీ ఇంట్లో ఉండేవే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ చిప్స్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.